ఈరోజు మనం చూడబోయే మరో అందమైన పల్లెటూరు జెడ్ మమేడపాడు. ఈ గ్రామం నేల నుంచి మరియు ఆకాశ మార్గం గుండా ఎలా ఉంటుందో చూద్దాం రండి. ఈ గ్రామం రాజమండ్రి 18 కిలోమీటర్ల దూరంలోనూ మరియు సమీప పట్టణమైన మండపేటకు 6 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. ఈ గ్రామం మండపేట మండల పరిధిలో ఉన్న ఒక అద్భుతమైన గ్రామం. పచ్చని పొలాలు, కలకాలం నిలిచే పల్లెటూరు వాతావరణం, వీటన్నిటితో మనసుకి ఆహ్లాదాన్ని పంచే గ్రామంలోకి ఇప్పుడు మనం ప్రయాణం చేద్దాం. పల్లెటూరు అంటే కేవలం పొలాలు మాత్రమే కాదు, కల్మషం లేని మనుషులు, ఆప్యాయంగా పలకరించే మనసులు. ఉదయాన్నే మొదలయ్యే రైతన్నల సందడి, వీధుల్లో ఆడుకునే పిల్లల కేరింతలు, గుమ్మాల ముందర ముగ్గులు, ఇవన్నీ చూస్తుంటే మన చిన్ననాటి జ్ఞాపకాలు కళ్ళ ముందు కదలాడక మానవు. తరతరాల సంస్కృతికి, ఆచారాలకు నిలువెత్తు నిదర్శనం. గ్రామ రక్షణగా నిలిచే గ్రామదేవతలు, పురాతన ఆలయాలు ఈ ఊరికి ఒక దివ్యమైన శోభను తెచ్చిపెడతాయి. సాయంత్రం వేళల్లో గుడిగంటల నాదం, ఆ ప్రశాంత వాతావరణం మనసుకు ఎంతో నెమ్మదినిస్తాయి. ఎంత ఎదిగినా, ఎక్కడికి వెళ్ళినా మన మూలాలు ఎప్పుడూ పల్లెటూరులోనే ఉంటాయి. మన సంస్కృతిని, మన పల్లె అందాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. ఇక్కడ రోడ్లపై ప్రయాణిస్తుంటే అటూ ఇటూ కొబ్బరి చెట్లు, ఎదురొచ్చే చల్లని గాలి మనసుకి ఎంతో హాయినిస్తాయి. ఉదయాన్నే లేచి పొలాల్లోకి వెళ్ళే రైతన్నలు, కాలువ గట్ల వెంబడి వినిపించే పిట్టల కూతలు, ఈ అందాన్ని కెమెరాలో బంధించడం కంటే అనుభవిస్తేనే ఆ కిక్కు. వేడు పల్లెలు బాగుంటేనే దేశం బాగుంటుంది అంటారు. అలాంటి పల్లెటూరి అందాన్ని, మన మూలాలను ఎప్పటికీ మర్చిపోకూడదు. మన జడ్. ఈ ఊరి ప్రత్యేకత కేవలం పచ్చదనం మాత్రమే కాదు, ఇక్కడ ప్రజల మనసులు కూడా అంతే స్వచ్ఛం. తెలియని వాళ్ళైనా సరే వీధిలో కడుగు పెట్టగానే బాగున్నారా బాబు అంటూ పలకరించే గోదావరి యాస, ఆప్యాయత ఇక్కడే కనిపిస్తుంది. ఉదయం గుడిగంటల నాదం, వీధుల్లో పరిమళించే కల్లాపు సువాసనలు, నగరాల్లో ఎంత డబ్బు పెట్టినా కొనలేని ప్రశాంతత ఈ పల్లెలో దొరుకుతుంది. బంగారు వర్ణంలో మెరిసిపోయే సూర్యకిరణాలు పొలాల మీద పడుతుంటే ఆకాశం నుండి చూసే ఈ డ్రోన్ వ్యూ ఒక పెయింటింగ్లా అనిపిస్తుంది కదూ. చిన్నప్పుడు పల్లెటూరులో గడిపిన జ్ఞాపకాలు గుర్తొచ్చి ఎవరికైనా కలలో నీలుదలలో నీళ్లు తిరగడం ఖాయం. సిమెంటు జంగిళ్ళు, ట్రాఫిక్ శబ్దాలు, ఉరుకుల పరుగుల నగర జీవితానికి దూరంగా ఆకాశం నుంచి చూస్తే పచ్చని తివాచీ పరుచునట్టున్న ఓ అద్భుతమైన పల్లెటూరు మనసుకు ప్రశాంతతను. ఈ గోదావరి నేలల్లో మట్టి వాసన ఎంత మధురంగా ఉంటుందో ఇక్కడి పచ్చడి పైర్లు చూస్తే అర్థమవుతుంది. గాలికి ఊగే చెట్లు, పచ్చని చేల మధ్య కాలిబాటలు, కాలువల గలగలలు పైనుంచి చూస్తుంటే భూమాత పచ్చని చీర కట్టుకుందా అన్నంత అందంగా కనిపిస్తోంది. పల్లెటూరి ఉదయం పూట వీచే చల్లని గాలి, ఆ చెట్ల నీడలు ఎంతటి అలసటనైనా ఇట్టే దూరం చేస్తాయి. సరికొత్త కోణంలో చూసి తరిద్దాం. ఉదయం ఒక అద్భుతమైన కావ్యాలా మొదలవుతుంది. ఈ ప్రశాంతతను అనుభవించడానికి 2 కళ్ళు చాలవు. నగరాల్లో పక్క ఫ్లాట్లో ఎవరుంటారో కూడా తెలియని రోజుల్లో ఈ ఊర్లో మాత్రం ప్రతి ఒక్కరూ ఒకే కుటుంబంలా కలిసిమెలిసి ఉంటారు. అరుగుల మీద కూర్చుని పంచుకునే కబుర్లు, ఒకరికొకరు తోడుండే మంచితనం, పల్లెటూరి బంధాల విలువ తెలిసిన వాళ్ళకి ఇక్కడే కనిపిస్తుంది చూడండి. కనుచూపు మేర పరుచుకున్న పచ్చని పైర్లు, పొద్దున్నే వీచే చల్లటి గోదారి గాలి, పైరుగట్ల వెంట నడిచే రైతన్నల అడుగుజాడలు, కాలువల గలగలలు, ఇక్కడి ప్రతి గడ్డిపోచ కూడా ఒక కవిత్వాన్ని వినిపిస్తుంది. నగరాల కాలుష్యం మాయమై ఊపిరితిత్తుల్లోకి స్వచ్ఛమైన ఆక్సిజన్ నిండుతుంది. మనసులోని ఒత్తిడి మొత్తం ఒక్క క్షణంలో కరిగిపోవటానికి ఈ పల్లె గాలి ఒక్కటి చాలు. ఈ అందాన్ని కెమెరాలో బంధించడం కంటే అనుభవిస్తేనే ఆ కిక్కు. వేడు పల్లెలు బాగుంటేనే దేశం బాగుంటుంది అంటారు. అలాంటి పల్లెటూరి అందాన్ని, మన మూలాలను ఎప్పటికీ మర్చిపోకూడదు. మన జడ్. మేడపాడు గ్రామ అందాలు మీకు ఎలా అనిపించాయో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మీ ఊరిని కూడా ఇలాగే మిస్ అవుతుంటే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేసుకోండి.